మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. మరి సాయంత్ర సమయంలో మీ అందరినీ కలుసుకోవటం చాలా సంతోషము. మనం కొద్దిసేపు వాక్యం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాలు మనం చదువుకుందాం. చాలా ఇంపార్టెంట్, మన లైఫ్కి సంబంధించిన వాక్యం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడతాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాలు. మీ దేహమును దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుణ్ణి మహిమపరచుడి. చాలు, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధమైన దేవానికి వందనాలు. వాక్యంలో వెళ్తున్నాం, మాతో మాట్లాడు. నాకు కనిపించు, అందరికీ కనిపించు. నాతో మాట్లాడు, అందరితో మాట్లాడు. ఈ వాక్యం చెప్తున్నప్పుడు ఈ వాక్యం వినకుండా చేసిన చీకటి శక్తి యేసు నామములో బంధిస్తున్నా. మీరు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేయమని యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. చాలా సంతోషం, మీరందరూ కూడా వాక్యం కోసం మీరు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈరోజు మనం వాక్యం చూసుకుంటే, మరి పౌలు భక్తుడు కొరింథీ అనే సంఘానికి పత్రిక రాస్తూ ఉన్నాడు. ఆ పత్రికలో 6వ అధ్యాయంలో 19వ వచనంలో ఒక మాట ఉన్నది. మీరు మీ అంతటా మీకు ఏమి మీ దేహం రాలేదు, దేవుడు మీకు ఈ దేహం ఇచ్చిండు అని అంటున్నాడు. ఈ దేహము పరిశుద్ధాత్మకు ఆలయమే ఉన్నది, మీరు మీ సొత్తు కాదు అని అంటున్నాడు. హల్లెలూయా. పాత నిబంధనలో యెహోవా దేవుడు ఏమని చెప్తాడంటే, నీవు నా సొత్తు అన్నాడు. ఇక్కడ ఏమంటుండంటే, మీరు మీ సొత్తు కాదు అంటాడు. అంటే దేవుడు మనకి ఈ బాడీ ఇచ్చిండు. ఈ బాడీని కాపాడుకోవటం చాలా ఇంపార్టెంట్. ఈ బాడీ దేవునికి ఆలయమే ఉన్నది. ఆలయంలో దేవుడు ఉంటాడు. పరిశుద్ధాత్మ అంటే దేవుడు, యేసు ప్రభు, పరిశుద్ధాత్మ ఒకటే. చాలా ఇంపార్టెంట్. పాత నిబంధనలు మనం చూస్తే ప్రత్యక్ష గుడారం అని చెప్పి ఒక టెంట్ ఉంటుండే. అందులో అతి పరిశుద్ధమైన స్థలంలో దేవుని ఒక ఆత్మ వచ్చి మాట్లాడి వెళ్ళిపోతుండే. ఆ అతి పరిశుద్ధమైన స్థలంలో మరి మందసం పెట్టే ఉండే. అందులో 2 రాతి పలకలు ఉండే. దాంట్లో 10 ఆజ్ఞలు ఉండే. ఈ అతి పరిశుద్ధమైన స్థలంలో మందసం పెట్ట ఉంది కాబట్టి దేవుని ఒక ఆత్మ వచ్చి మాట్లాడి వెళ్ళిపోతుండే. అది పాత నిబంధన. కొత్త నిబంధనలో ఏమైపోయిందంటే, ఆకాశంలో ఉన్న దేవుడు మనుషుల మధ్యలో రావటం మొదలుపెట్టిండు. హల్లెలూయా. యేసుక్రీస్తు రూపంలో. ఇక్కడ ఇప్పుడు ఏమని చెప్తున్నాడంటే, మన శరీరం దేవుని యొక్క ఆలయం అంటున్నాడు. మన శరీరాన్ని మనం కాపాడుకోవటం చాలా ఇంపార్టెంట్. మీరు మీ సొత్తు కాదు అంటున్నాడు. విలువ పెట్టి కొన్నారు అంటున్నాడు. చాలా ఇంపార్టెంట్. అసలు నేను చెప్పే మెయిన్ పాయింట్, పిన్ పాయింట్ ఏంటంటే, మన శరీరం గురించి మనం ఆలోచించాలి. ఏం తింటున్నాము, ఏమి తాగుతున్నాము, ఏం చేస్తున్నాము. ఇది ఆలోచించకపోతే కూడా ఇది చాలా పెద్ద పాపము. ఎందుకు పాపము అంటే, సైతాను మనుషుల్ని చంపాలని వాడు రకరకాల పదార్థాలు, రకరకాల యాటిట్యూడ్స్ తీసుకొచ్చి మనని ఇబ్బంది పెడుతున్నాం. అదొక సైతాన్ యొక్క మెయిన్ స్కీమ్ అన్నమాట. మేము చిన్నగా ఉన్నప్పుడు చాలా తక్కువ మంది చచ్చిపోయేటోళ్ళు. ఇప్పుడు మేము పెరిగిన తర్వాత మా ఏజ్లో ఉన్న వాళ్ళు కూడా చచ్చిపోతున్నారు. ఆ కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేస్తే హార్ట్ అటాక్స్ వస్తాయి అని వాళ్ళే ఇప్పుడు ఒప్పుకుంటున్నారు. చాలామంది కరోనా ఇంజెక్షన్స్ వేసిన తర్వాత చాలామంది చనిపోయారు. ఆ ఇంజెక్షన్స్ వేసిన తర్వాత బాడీలో చాలా చేంజెస్ వచ్చినాయి. హల్లెలూయా. ఒక రోగం కోసం డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తాడు, అన్నీ తినండి అని చెప్తాడు. మళ్ళీ మనం అదే తింటాము, మళ్ళీ ప్రాబ్లం వస్తుంది, మళ్ళీ డాక్టర్ దగ్గర పోతాం. అది మన జీవితం కాదు. దేవుడు కోరుకుంది అది కాదు.
మనం ఎట్లయితే ప్రేయర్ చేస్తామో, సేవ చేస్తామో, ఇవన్నీ చేస్తామో, సేవను కాపాడుకుంటామో, కుటుంబాన్ని కాపాడుకుంటామో, మన శరీరాన్ని కాపాడుకోవటం కూడా చాలా ఇంపార్టెంట్. శరీరాన్ని కాపాడకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. హల్లెలూయా. చాలామంది 50 ఇయర్స్లోనే చచ్చిపోతున్నారు, 40 ఇయర్స్లోనే చచ్చిపోతున్నారు, 60 ఇయర్స్లోనే చచ్చిపోతున్నారు. అది దేవుని ఒక చిత్తం కాదు. దేవుడు ఏదో కొన్ని సంవత్సరాలు ఇచ్చి చచ్చిపోవాలన్నది రూట్ కాదు. మనము మన చేతులారా మన ఆరోగ్యాన్ని మనం పాడు చేసుకుంటున్నాం. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. మన ఆరోగ్యం కోసం, మన శరీరం కోసం మనం ఆలోచించకపోతే దేవుడు చాలా బాధపడతాడు. దేవుని దృష్టికి అది కరెక్ట్ విధానం కాదు. కొంతమంది సేవ చేసేటోళ్ళు, నాకు తెలిసిన పాస్టర్లు ఉన్నారు. వాళ్ళు రాత్రంతా ప్రేయర్ చేస్తారు, కొంచెం పడుకుంటారు, మళ్ళీ సేవ చేస్తారు. హెల్త్ డౌన్ అయిపోతుంది. ఎక్కువగా ట్యాబ్లెట్లు తింటూ ఉంటారు. మా ఆత్మీయ తండ్రి ఉన్నాడు. ఆయన గుండె ఇప్పుడు ఓన్లీ 20% కొట్టుకుంటుంది. రాత్రుల్లో సరిగా నిద్రపోడు ఆయన. ప్రతిదానికి ట్యాబ్లెట్లు వేసుకుంటూనే ఉంటాడు. ట్యాబ్లెట్లు వేసుకోవాలా, పోవాలా, అంత అవసరం లేదు. ప్రతి చిన్న విషయానికి కోపము, ఈగో, తర్వాత నా మాటనే జరగాల, ఇవన్నీ క్యారెక్టర్లో రావడానికి కారణం ఏంటంటే నైట్లో సరిగా నిద్రపోకపోవటం, అబద్ధాలు మాట్లాడటం. పరిచర్య పొద్దున్నుంచి అబద్ధాలతో పరిచర్య స్టార్ట్ అవుతుంది నైట్ వరకు. అరే ఈయన పెద్ద సేవకుడు ఎందుకు ఇట్లా అబద్ధాలు చెప్పిండంటే మెయిన్ నైట్ పడుకోకపోవటం, నిద్రకి సమయం ఇస్తలేడు. తర్వాత పూటకి 6 సార్లు తింటాడు ఆయన. తింటాడంటే ఆయన వాంటెడ్లీ తినడు. ఎక్కడ పోతే అక్కడ ఫుడ్ పెట్టేస్తూ ఉంటారు. హల్లెలూయా. దానివల్ల ఏమైపోయిందంటే ఆయన ఆరోగ్యం పాడైపోయింది. మా ఆత్మీయ తల్లి 49 ఇయర్స్లో చనిపోయింది ఆమె. ఫీవర్ వస్తే రాజమండ్రి దగ్గర దొండపల్లి అని ఒక గ్రామం ఉంటుంది. అక్కడ ఒక సేవకుడు బలవంతం చేసి అక్కడ బిర్యానీ తిన్నది ఆమె. ఎప్పుడు కూడా హైదరాబాద్ నుంచి రాజమండ్రికి ఫ్లైట్లో వస్తుంది ఆమె. ఆ రోజు కారులో వచ్చింది. నైట్ అంతా ఫీవరు, కొంచెం షుగర్ ఎక్కువ ఉండే, బిర్యానీ తిన్నది. నైట్ అంతా పడుకోలేదు. మార్నింగ్ 6 o'clockకి హైదరాబాద్కి వచ్చింది. సీరియస్ అయింది. హాస్పిటల్ పోగానే ప్రాణం పోయింది. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఆమె మా పాస్టర్ అమ్మ గారు ఎంతోమంది పిల్లలకు పెళ్ళిళ్ళు చేసింది. వాళ్ళిద్దరు కొడుకు కూతురు పెళ్ళి చూడలేకపోయింది ఆమె. చాలా పెద్ద సంఘం. కరెక్ట్ జూలై 9వ తారీఖు చనిపోయింది, ఆదివారం రోజు. పెద్ద జాతర అయింది. చాలామంది వచ్చి ఏడ్చిర్రు, అయ్యో అమ్మగారు చనిపోయారు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే దేవుని ప్రియమైన వాళ్ళారా, రోగాలు రావటానికి మనం చేసే తప్పులు కూడా కొన్ని ఉన్నాయి. రోగాలు 3 రకాలుగా వస్తాయి. ఒకటేమో ఫస్ట్ దురాత్మల ప్రభావం. రెండోది ఏంటంటే మన నెగ్లిజెన్సీ. మూడోది ఏంటంటే మన ఆలోచన విధానం సరిగా లేకపోవటం. ఇంకెన్నో చెప్పచ్చు, కానీ ఇంపార్టెంట్ ఈ 3 విషయాలు అన్నమాట. దురాత్మల చేత, మంత్రాల చేత రోగం వస్తే దాన్ని మనం క్యూర్ చేసుకోవచ్చు. ఓన్లీ త్రూ ప్రేయర్స్ ద్వారా క్యూర్ చేసుకోవచ్చు. కానీ మన చేతులారా మనం రోగాన్ని పాడు చేసుకుంటే చాలా ఘోరం అన్నమాట. ఈరోజు ఈ విషయం నేను చెప్పడానికి మెయిన్ విషయం ఏంటంటే, ఈరోజు హాస్పిటల్లో మా బ్రదర్ ఉన్నాడు. ఆయనకి కిడ్నీలో స్టోన్ వస్తే ఒరిస్సాలో తీసిర్రు. ఆయన బాగా లావుగా ఉండటం వల్ల ఇంకా 7 mm 8 mm స్టోన్ అట్లనే ఉండిపోయింది. పైప్ వేసారు. యూరిన్ నుంచి కిడ్నీ వరకు పెద్ద పైప్ వేసారు. 2 ఫీట్లనే ఉంటుంది ఆ పైపు. యూట్యూబ్లో కొడితే డీజే స్టంట్ అంటే కొడితే వస్తుంది. నాకు తెలియదు ఈ కథ అంతా. ఆ ఎక్స్రే చూస్తే తెలిసింది. అయితే ఈరోజు తీసేస్తారేమో అనుకోరు. యూరిన్లోకి వెళ్ళి ఆ పైపు తీయాలా, చాలా పెయిన్ వస్తుందని ఈయన భయపడుతూ ఈయన ఏడుస్తున్నాడు కూడా. ఈరోజు డాక్టర్ దగ్గర పోతే డాక్టర్ ఏం చేసాడు, మొత్తం స్కానింగ్ ఎక్స్రే తీసి ఈ పైపు లోపల ఇంకో స్టోన్ ఉందని కూడా చెప్పాడు. అది మళ్ళీ తీయాలి,
మళ్ళీ 10 రోజులకి మళ్ళీ స్టంట్ వేయాలి, మళ్ళీ 10 రోజుల తర్వాత మళ్ళీ తీయాలని చెప్పిండు. చాలా భయంకరమైన అవస్థ, చాలా పెయిన్, ఏం చేయాలో అర్థమవుతలేదు. ఫీవర్ వస్తూ ఉంది, దాంతో ఇట్లా వణికిపోతున్నాడు ఆయన. దానికి మెయిన్ కారణం ఏంది అని అంటే ఆయన వాటర్ తాగాడు, బాగా మసాలా ఫుడ్, జంక్ ఫుడ్ తింటూ ఉంటాడు. బిర్యానీలు, రోజు బిర్యానీ, ఫాస్ట్ ఫుడ్, మసాలా, ఖచ్చితంగా డబల్ ఆమ్లెట్ ఉండాలి. హల్లెలూయా. వీటి వల్ల ఏమైపోయిందంటే ఆరోగ్యం పాడైపోయింది, అవస్థ పడుతుంది. ఇప్పుడు చంపలు కొట్టుకుంటున్నాను, అమ్మో నేను తినను, నా వల్ల కాదు అని. హల్లెలూయా. ఇంకా ఘోరమైన సిట్యువేషన్ ఏంటంటే మా మర్దల్ గారు ఒరిస్సాలో ఉంటే ఈయన ఒరిస్సాకు పోతున్నాడు విశాఖ ఎక్స్ప్రెస్ ట్రైన్లో. అక్కడ భయంకరమైన పెయిన్ స్టార్ట్ అయింది. ఈయన ఒక్కడే ఉన్నాడు. భయంకరమైన యూరిన్లో పెయిన్, కడుపులో పెయిన్, చాలా భయంకరం. మోషన్లో పోయి కూర్చున్నాడు అని తగ్గలేదు. ఆ ఇచ్చాపురం సోంపేట అనే ప్లేస్ కాడ వచ్చేస్తే ట్రైన్ చైన్ గుంజి ట్రైన్ ఆపేసి దిగిపోయాడు. ఇంకా అక్కడ డాక్టర్లు లేరు. తర్వాత మళ్ళీ మా మర్దల్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పిలిస్తే వాళ్ళే వచ్చారు, హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. అక్కడేమో సరిగ్గా ఎక్విప్మెంట్స్ లేవు. ఆ కిడ్నీ లోపల చుట్టూ మొత్తం పస్ ఫామ్ అయింది. కిడ్నీకి హోల్ చేసి ఆ పస్ అంతా తీసి మళ్ళీ యాంటీబయాటిక్స్ కొట్టి మళ్ళీ దాని లోపలికి వెళ్ళి పైపు యూరిన్ వరకు పెట్టారు. చాలా ఘోరం. అంత చేస్తే కూడా ఇంకా స్టోన్ ఒకటి మిగిలిపోయి ఉంది. హల్లెలూయా. అంటే ఈయన చేసుకునే మిస్టేక్స్ అన్నమాట. కిడ్నీలో స్టోన్ ఎందుకు ఫామ్ అవుతుంది అంటే ఎక్కువగా జంక్ ఫుడ్, కెమికల్ ఫుడ్ తినటం వల్ల ఫామ్ అవుతుంది. కొంతమంది ఎట్లా ఉంటారంటే ఓన్లీ తినటం కోసమే బతుకుతారు. అది లేకపోతే నేను ఉండలేను. ఛాయ్ తాగద్దు సిస్టర్ అంటే, అమ్మ ఛాయ్ తాగకపోతే నేను ఉండలేను. అసలు అదే రోగాన్ని తీసుకొస్తుంది. లేట్ అవర్స్లో తినటం, 10 o'clockకి 11 o'clockకి ఏదో గొప్ప పని చేసినట్టు ఫీల్ అయ్యి నైట్ తింటారు. నైట్ తింటేనే మంచి నిద్ర వస్తుంది నాకు. మీ డాక్టర్ కోసం మీరు తింటున్నారు. సైతాన్ కూడా అట్లా ప్రేరేపిస్తాడు. సైతాన్ మనుషులను చంపటానికి ఒకటేమో మామూలుగా అటాక్ ఇస్తాడు, రెండోది ఇండైరెక్ట్గా అటాక్ ఇస్తాడు. ఎందుకు అటాక్ ఇస్తాడంటే మన శరీరము దేవుని ఆలయంగా ఉండకూడదు అని. హల్లెలూయా. వాడు చాలా క్లెవర్ అన్నమాట. కాబట్టి మీకు చెప్పేది ఏంటంటే మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మన బాడీలో ఎప్పుడు కూడా మన బాడీ మిస్టేక్ చేయదు. మన బాడీలో ఏదైనా వైరస్ ఎంట్రీ ఇస్తుందంటే మన బాడీ ఫస్ట్ సిమ్టమ్ చూపిస్తుంది. ఫస్ట్ సిమ్టమ్ ఏం చూపిస్తుంది అంటే బాడీ లోపల వైరస్ ఏదైనా ఎంట్రీ ఇస్తే తుమ్ములు వస్తాయి అన్నమాట. సహజంగా తుమ్ములు వస్తాయి దుమ్ము ఉన్నప్పుడు. 3 తుమ్ముల వరకు ఓకే. 4వ తుమ్ము వచ్చిందనుకో మీరు అలర్ట్ అవ్వాలి, ఏదో వస్తుంది బాడీ లోపల అని. అప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఒక 6 మిరియాలు తీసుకొని, మిరియాలు హిందీలో కాళీ మిర్చి అంటారు, ఆ 6 మిరియాల్ని దంచి ఒక గ్లాసులో వాటర్లో వేసి కొంచెం వేడి చేసి దాన్ని వడగట్టి తాగేస్తే ఖతం, ఆ వైరస్ చచ్చిపోతుంది. చాలా ఇంపార్టెంట్. తర్వాత జ్వరం వచ్చినప్పుడు ఖచ్చితంగా బార్లీ నీళ్ళు, బార్లీ ఉంటాయి కదా, ఉడకబెట్టి పొద్దున సాయంత్రం మధ్యాహ్నం తాగొచ్చు. మలేరియా ఉంటే కూడా యూరిన్ ద్వారా వెళ్ళిపోతుంది. జ్వరం రాగానే, జలుబు రాగానే, ఏదో కడుపు నొప్పి వస్తుందని చెప్పి మీరు ట్యాబ్లెట్లు వేసుకోకండి. ట్యాబ్లెట్స్ చాలా ప్రమాదకరము, మిమ్మల్ని ఆగం చేసేస్తుంది. ట్యాబ్లెట్స్ ఎలాంటి ఎఫెక్ట్ ఇస్తుందో సేమ్ అదే ఎఫెక్ట్ న్యాచురల్గా ఫుడ్ తీసుకుంటే కూడా ఇస్తుంది. జలుబు అయినప్పుడు కొంచెము పుట్నాలు అంటారు, మనం ఇడ్లీ చట్నీలో ఎల్లో కలర్ పప్పు వేస్తాం, అది వేస్తే సరిపోతుంది. అది తింటే ఒక హాఫ్ అన్ అవర్ 45 minutesకి జలుబు నీకు ఎండిపోతుంది. లేకపోతే కొంచెం వేడి నీళ్ళు ఆవిరి పడితే కూడా తగ్గిపోతుంది. వేడి నీళ్ళతో స్నానం చేస్తే కూడా తగ్గిపోతుంది. హల్లెలూయా. పెయిన్ వస్తుంది, కాళ్ళల్లో చేతుల్లో పెయిన్ వస్తుంది, ఆయిల్ రాస్తే తగ్గిపోతుంది. కొంతమంది ఏం చేస్తారంటే పెయిన్ వచ్చినప్పుడు ట్యాబ్లెట్లు వేసుకుంటారు. ఈ ట్యాబ్లెట్లు ఏం చేస్తుంది అంటే కిడ్నీకి ఎఫెక్ట్ ఇస్తుంది. పెయిన్ ట్యాబ్లెట్స్, దీనివల్ల కిడ్నీ ఫెయిల్ అయిపోతుంది.
చాలా ఘోరం. ఈరోజు హాస్పిటల్లో చూసాము, ఎంతోమంది పేషెంట్లు వస్తారు, మంచి ఎడ్యుకేటెడ్ వస్తున్నారు. అట్లా రోగాలు రావటానికి కారణం ఏంటంటే ఇష్టం వచ్చినట్టు తినటం. ఫ్రైడ్ ఐటమ్స్, బజ్జీలు, ఆయిల్ ఐటమ్స్ తినటము. ఇంట్లో తినే ఫుడ్కి, రెస్టారెంట్లో బయట తినే ఫుడ్కి చాలా తేడా ఉంటుంది. ఎప్పుడో ఒకసారి తింటే ఏం కాదు, కానీ రోజు తినటం అనేది మహాపాపం. మనం బయట నుంచి చూస్తే రెస్టారెంట్ చాలా బాగా అనిపిస్తుంది, మంచి ఏసీ ఉంటుంది, చాలా నీట్గా చేస్తారని అనుకుంటారు. కానీ ఒకసారి రెస్టారెంట్ కిచెన్లో పోయి చూస్తే తెలుస్తుంది. రైల్వే కంపార్ట్మెంట్లో మనం వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా బిర్యానీ తింటారా ఇవన్నీ అడుగుతుంటారు. ట్రైన్లో ప్యాంట్రీ కార్ అని చెప్పి ఒక బ్లాక్ ఉంటుంది, ఒక బోగి ఉంటుంది. ఆ బోగిలో ఎవరిని రానియరు, నో అడ్మిషన్ అంటారు. హోటల్ దగ్గర కూడా కిచెన్లో నో అడ్మిషన్, మీరు రావద్దు అంటారు. వస్తే ఆడ బండారం తెలుస్తుంది. నేను హోటల్లో దాదాపు ఒక 6 months పనిచేశాను, 1 year పనిచేశాను క్యాషియర్గా. మా నాన్నది హోటల్ ఫీల్డు. నేను కూడా మొదట్లో డిగ్రీ చదివేటప్పుడు హోటల్లో పనిచేశాను. నాకు మొత్తం హోటల్ ఫీల్డు, అక్కడ కిచెన్లో ఏం చేస్తారో, ఏం ఐటమ్స్ ఎట్లుంటాయి, ఆ టేస్ట్లు ఎట్లా, ఇవన్నీ తెలుసు నాకు. నేను ఒకప్పుడు హోటల్లో చాలా బాగుంటుందని అనుకునేటోడిని. మా నాన్న చెప్పేటోడు, హోటల్లో మనం తినకూడదు, ఫుడ్ మంచిగా ఉండదు. అరే ఈయనేంది ఇట్లా చెప్తున్నాడు, వాళ్ళు మంచిగా కడిగి తీసుకొస్తారు కదా నేను అనుకునేటోడిని. అక్కడ చాలా భయంకరంగా చేస్తుంటారు. తర్వాత మనం తినే మిర్చీలు, బజ్జీలు, ఆ ఆయిల్ని మనం ఒకసారి గమనిస్తే ఆ ఆయిల్ కాలుతూనే ఉంటుంది, నల్లగా మసి పట్టేస్తుంది ఆయిల్. ఆ ఆయిల్ తోటే ఆయన బజ్జీలు, సమోసాలు ఇవన్నీ చేస్తాడు. ఆయిల్ అయిపోతుంటుంది. అడుగంటిన ఆయిల్ని పడేయడు ఆయన. అదే ఆయిల్లో మళ్ళీ ఇంకొక ప్యాకెట్ ఆయిల్ వేస్తాడు. లేకపోతే అది నైట్ ఆయిల్ పెట్టేసి పొద్దున్న లేచి మళ్ళీ అదే ఆయిల్లో మళ్ళీ చేస్తూ ఉంటాడు. చాలా ఇంపార్టెంట్. దాంట్లో ఈగలు పడతాయి, దోమలు పడతాయి, చూసి ఇట్లా తీసేస్తాడు, కానీ ఆ ఆయిల్ని పడేయడు. పేదవాళ్ళు ఉంటారు, ఎందుకు ఇంత ఆయిల్ వేస్ట్ చేయాలని వాళ్ళ డబ్బు సంపాదన కోసం వాళ్ళు చేస్తారు. కానీ మనము టేస్ట్ కోసం అది తింటాం. ఇంట్లో తింటే పెద్దగా ఏం కాదు, ఇంట్లో బజ్జీలు తినండి, దోశ తినండి, ఓకే. కానీ బయట ఫుడ్ని ఎక్కువగా ప్రిఫర్ చేయకండి. బయట ఎక్కడైనా షాప్కి, టిఫిన్ సెంటర్కి వెళ్తే ఒక టిఫిన్ బాక్స్ తీసుకొని పోండి. ఎందుకు అంటే ఒక ఇడ్లీ అన్న, పూరి అన్న పార్సల్ చేసేటప్పుడు వాళ్ళు పేపర్ మీద కవర్ పెట్టి, కవర్లో ఇడ్లీయో లేకపోతే పూరియో పెట్టి చుట్టి ఇచ్చేస్తారు. ఈ ఇడ్లీ కావచ్చు, దోశ కావచ్చు, పూరి కావచ్చు, ఇవి ప్లాస్టిక్తో, ఇది వేడిగా ఉంటుంది కదా, ప్లాస్టిక్తో ఇవి కనెక్ట్ అయ్యి, ప్లాస్టిక్లో బీఫెనాల్ అని చెప్పి ఒక కెమికల్ ఉంటుంది. అది క్యాన్సర్ని తీసుకొచ్చే కెమికల్ అన్నమాట. చాలా ఇంపార్టెంట్. ప్లాస్టిక్ దాంట్లో ఈ కెమికల్ వాడరు అనేది ఉండదు. ఇది వాడితేనే ప్లాస్టిక్ తయారవుతుంది. ఎటంటే అటు మనం మోల్డ్ చేయొచ్చు అనమాట. ఈ వేడి వస్తువులు ఆ ప్లాస్టిక్ కవర్తో అంటుకున్నప్పుడు ఏమవుతుందంటే అందులో ఉన్న ఆ ప్లాస్టిక్ ఐటమ్స్, ఆ క్యాన్సర్ ఐటమ్స్ మనం తినే ఫుడ్లో వస్తుంది. అప్పుడు మనం తినే ఫుడ్ పాయిజనస్గా మారుతుంది. చాలా ఇంపార్టెంట్, బాగా అర్థం చేసుకోవాలి. దానివల్ల ఏమవుతుందంటే మనకే రోగం. డాక్టర్స్ దగ్గర వెళ్తే అన్నీ తినచ్చు అని వాళ్ళు చెప్పరు, ఇవి తినకండి అవి తినకండి అని చెప్పరు వాళ్ళు. కొంతమంది చెప్తారు, కానీ ఇంత డెప్త్గా నేను చెప్పినట్టు చెప్పరు. తినటంలో 3 రకాల తిండిలు ఉంటాయి అన్నమాట. సాత్విక్ డైటు, రాజసిక్ డైటు, తామసిక్ డైట్ అని. మనకి సాత్విక్ డైట్ సరిపోతుంది. ఎందుకంటే మనం సాత్వికంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. మనం ఎక్కువ పెద్దగా పొలం పని కావచ్చు, పెద్ద కష్టపడే పని చేయం. ఏదో మామూలు చిన్న పనులు, బట్టలు ఉతకటము, అంట్లు తోమటము, కుట్టటము, ఇవి చేసుకుంటాం. సాత్విక్ ఫుడ్ పప్పు, ఆకుకూరలు, ఫ్రూట్సు, తర్వాత పల్లీలు, కొబ్బరి, ఇవి తినచ్చు. రాజసిక్ డైట్ అంటారు, అంటే రాజులు తినే భోజనం. రాజులు లేకపోతే సైనికులు చికెను, మటను, గుడ్లు, చేపలు, ఇది వాళ్ళు తింటారు.
పూర్వకాలంలో ఆయుర్వేదిక్ స్టైల్లో చెప్తున్నా నేను. వాళ్ళు అదే ఫుడ్ తినాలి. ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా కష్టపడతారు. యుద్ధానికి పోవాలంటే చాలా స్టామినా కావాలి. యుద్ధానికి పోయే వ్యక్తి సాత్విక్ డైట్ తీసుకుంటే సరిపోదు, చాలా ఇంపార్టెంట్. రాజు అనేటోడు మామూలుగా అన్నం పప్పు తింటే ఆయనకు బలం రాదు. కత్తి, ఆయన లేపే కత్తి 5 కిలోలు 10 కిలోలు ఉంటుంది. ఆ కత్తి లేపి యుద్ధం చేయాలంటే ఫుల్ స్టామినా కావాలి కాబట్టి ఇవి తింటారు. తర్వాత వచ్చేది తామ్సిక్ డైట్. ఉప్పు, కారం, మసాలా, పులుపు. ఇంత కూడా కారం తినలేరా మీరు అని అంటారు కొంతమంది, చాలామంది. వాళ్ళ క్యారెక్టర్ని ఒకసారి మనం గమనిస్తే ప్రతి చిన్న విషయానికి కోపం వస్తుంది. వాళ్ళు కోపపడటం వల్ల చాలా విషయాలు పోగొట్టుకుంటారు. మన బాడీలో మనకు అసలు కోపమే రాకూడదు, అది చాలా ఇంపార్టెంట్. ఈ ఎక్కువగా కారం ఐటము, పులుపు, మసాలా ఐటమ్స్ ఇవన్నీ తింటారు కదా, విపరీతమైన కోపం ఉంటుంది, విపరీతమైన అహంకారం ఉంటుంది. మన ఫుడ్ ఏమైతే తింటామో అదే మన జీవితం, అదే మనం. వాట్ ద ఫుడ్ వి ఈట్ వి ఆర్ అని చెప్పి ఒక ఇంగ్లీష్లో ఒక ప్రొవర్బ్ ఉంటుంది. మనం తినే ఫుడ్ని బట్టే చెప్పచ్చు మన క్యారెక్టర్ ఏందో. చాలా ఇంపార్టెంట్. బైబిల్లో ఫుడ్ గురించి చాలా డీప్గా మాట్లాడారు. ఏషావు లాంటి తిండిపోతూ మీ దగ్గర ఉండకుండా చూసుకోండి, ఆయన తిండిపోతూ వ్యభిచారి అని చెప్పి బైబిల్లో చెప్పబడ్డది. ఏషావు వంటి తిండిపోతూ, ఆయన ఆకలిని తట్టుకోలేక చిక్కుడుకాయ కూర తిన్నాడు, ఆయనను వ్యభిచారి అన్నాడు. ఎందుకు వ్యభిచారి అన్నాడు అని అంటే, ఏదైతే ఈ చికెను, గుడ్డు, ఈ మసాలా ఐటమ్, కారం ఐటమ్ ఇవన్నీ తింటామో ఎక్కువగా పాపపు ఆలోచనలు బాగా వస్తాయి. దాంట్లో ఒక కెమికల్ రియాక్షన్ అవుతుంది, శరీరంలో కెమికల్ రిలీజ్ అవుతుంది. కొంతమందికి నాకు గొడవ చేయాలనిపిస్తుంది, ఎవరినైనా కొట్టాలనిపిస్తుంది, సందు దొరికితే గట్టి గట్టిగా బూతులు తిట్టాలనిపిస్తుంది, తిట్టేస్తారు. ఇదంతా కేటగిరీ ఎవరు అంటే ఈ కారము, మసాలా తినేటోళ్ళు. దీనివల్ల ఏమవుతుందంటే, దేవుని ప్రియమైన వారారా, మనం 100 సంవత్సరాలు బతకాలి అని అంటే 50 సంవత్సరాలకే మనంతటా మనం తగ్గించుకుంటున్నాము. మనం బాప్తిజం తీసుకొని పరిశుద్ధాత్మ పొందుకొని దేవునిలో ఉండి కూడా మందు తాగే అలవాటు లేకపోవచ్చు, సిగరెట్ తాగే అలవాటు లేకపోవచ్చు. ఫుడ్లో కూడా మనం కంట్రోల్ ఉండాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మకి మన శరీరం ఆలయము. లేదు అనంటే చాలా భయంకరమైన నష్టం మనము కొని తెచ్చుకుంటాం. అది కూడా ఒక దురాత్మ ప్లాన్, స్కెచ్ అన్నమాట. ఎలాగైనా ఒక కుటుంబంలో ఒక వ్యక్తి లేకపోతే చాలా భయంకరం. ఇంకా మా అమ్మకి 4 అక్క చెల్లెలు ఉన్నారు, అందులో 2 చనిపోయారు, 2 ఉన్నారు. మా అమ్మగారు లాస్ట్. రెండో పెద్దమ్మ గారు విపరీతమైన షుగర్ పేషెంట్. కోపంతో కావాలని చెప్పి స్వీట్లు తింటుండే. మా అన్న వాళ్ళు ఏం చేస్తున్నాడు, మమ్మీ నువ్వు తిను మమ్మీ, ఏమైనా అయితే నేను చూసుకుంటా. షుగర్ ఐటమ్స్ తిని 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 కిడ్నీలు ఫెయిల్ అయిపోయి బ్రెయిన్ హెమరేజ్ అయిపోయి లాస్ట్కి చచ్చిపోయింది ఆమె. 8 లక్షలు ఏమో ఖర్చు పెట్టిండు 2011లో మా అన్న. బతికించలేకపోయారు. సేమ్ అదే షుగర్ మా మదర్కి ఉంది, కానీ ఆమె హెల్త్ మంచిగానే ఉంది. తినే ఫుడ్, యాటిట్యూడ్. తర్వాత ఇంకొక పెద్దమ్మ, ఆమె తర్వాత ఇంకొక అక్క, మా అమ్మకు కూడా ఆమె అక్క అవుతుంది. ఈమె ఎక్కువగా శనగపిండి ఐటమ్స్ తినేది. దాని తర్వాత ఆమెకు ముగ్గురు కూతురు అనమాట. చిన్న కూతురు ఉంటుంది, నాకంటే ఒక 2 సంవత్సరాలు పెద్ద ఉంటుంది మా అక్క. ఆమె పుట్టిన తర్వాత 3 months బేబీ ఉన్నప్పుడు పాలిస్తూ ఉంటే మా పెద్దమ్మకి జ్వరం వచ్చింది. డాక్టర్ ఏమన్నాడంటే, అమ్మ నీకు జ్వరం తగ్గే వరకు నువ్వు పాలు ఇవ్వకు, ఒక సైడ్ అయ్యి ఇంకో సైడ్ ఇవ్వకు అని చెప్పిండు. పాలు 2 సైడ్ ఇవ్వాలి కదా. ఈమె ఏం చేసిందంటే, జ్వరం తగ్గిపోతే కూడా ఎప్పుడు ఒకటే సైడ్ ఇచ్చేది, రెండో సైడ్లో ఇచ్చేది కాదు. ఆ పాలు కొన్ని రోజులు ఆగి పోయినాయి. ఆ పాలు అట్లనే స్టోర్ అయిపోయి ఎగ్జాక్ట్గా 20-25 years తర్వాత ఆమెకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది. ఈమె చేసే తప్పు ఏంటంటే, ఏమన్నా
ఫ్రైడ్ ఐటమ్స్ ఏమైనా చేసుకుంటే ఆయిల్ ఉంటుంది కదా, ఆ ఆయిల్ని మళ్ళీ కింద పడేయకుండా ఆ ఆయిల్ని మళ్ళీ దాంట్లోనే క్యాన్లో వేసుకునేది. అదే ఆయిల్ని వేడి చేసుకొని దాంతో బజ్జీలు కర్రీస్ వండుకొని తినేది. ఆమెకి ఇష్టం అనమాట. కొంచెం పేదవాళ్ళు ఆయిల్ ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పి ఆ విధంగా చేయటం బట్టి ఆమెకు క్యాన్సర్ అనేది అటాక్ అయిపోయింది. చాలా ఇంపార్టెంట్. లేకపోతే ఆమె ఇప్పుడు కూడా ఆమెకు అసలు ఏ రోగం లేదు. చాలా భయంకరం. హల్లెలూయా. అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే, నేను హాస్పిటల్స్కి తిరుగుతున్న పేషెంట్లను చూస్తున్నా కాబట్టి చెప్తున్నాను. ఈరోజు మా బ్రదరు హాస్పిటల్లో ఉన్నాడు. చాలా అవస్థ పడుతున్నాడు. చాలా భయంకరమైన పెయిన్. ఆయన ఎక్స్రేలో ఒక పైప్ ఉంటుంది. ఇప్పుడు ఆ పైపు యూరిన్ నుంచి తీయాల. చాలా భయంకరమైన పెయిన్ వస్తుంది. నాకు తెలియదు అదంతా. ఈరోజు చూసి పిచ్చోడిని అయిపోయినా నేను. తీసి మళ్ళీ చేస్తారంట, మళ్ళీ తీయాలంట. అంత అవస్థ ఎందుకు? మొదట్లోకే నీళ్ళు తాగుంటే అంత ప్రాబ్లం కాకపోతుంది. చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే, దేవుని ప్రియమైన వాళ్ళారా, మీరు తినే ఫుడ్ చాలా ఇంపార్టెంటు. మీ ఇంట్లో దొరికే గుడ్లు ఏదైతే ఉందో వైట్ కలర్ గుడ్డు, అది మానేసేయండి. అది కెమికల్ గుడ్డు. తర్వాత ప్యాకెట్ పెరుగు మీ లివరు కిడ్నీని డౌన్ చేసేస్తుంది. ప్యాకెట్ ఐటమ్స్, బిస్కెట్స్ కావచ్చు, చిప్స్ కావచ్చు. మీరు చిప్స్ చేయండి, ఒక 2 రోజుల్లో పాడైపోతుంది. ప్యాకెట్ చిప్ 6 నెలలు కూడా ఉంటుంది. ఎట్లా? దాంట్లో కెమికల్ వేస్తారు, ప్యాక్ చేస్తారు. మనం అవి తింటాము, రోగం తెచ్చుకుంటాం. చాలా భయంకరం. ఇప్పుడున్న ప్రజెంట్ సిట్యువేషన్లో ప్రతి వ్యక్తికి తల నుంచి అరికాల వరకు ఏదో ఒక రోగం. అన్నిటికంటే పెద్ద రోగం ఏంటంటే నిద్ర రాకపోవటం, ప్రతి చిన్న విషయానికి ఆందోళన పడటం, కోపపడటం. కొంతమందికి విపరీతమైన కోపం వస్తుంది. ఆయనకు చాలా కోపం బ్రదర్ అని అంటారు. అదొక రోగం. అది ఆ కోపం రావడానికి కారణం ఏంటంటే టేస్ట్ కోసం ఎక్కువగా తినేయటం. ఒక బేకరీకి వెళ్ళారు, లేకపోతే ఒక రెస్టారెంట్కి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకెక్కువ ఆకలిస్తుంది. వాళ్ళు ఫుడ్లో వేసే కెమికల్స్ అది బయటికి వచ్చి మన ముక్కులో వెళ్ళిన తర్వాత బ్రెయిన్లో మెలటిన్ అనే కెమికల్ రిలీజ్ చేస్తుంది. అవి తినాలనిపిస్తుంది. వాళ్ళు పాపం కస్టమర్స్కి సాటిస్ఫై చేయాలని వాళ్ళు రకరకాల కెమికల్స్ కలిపి ఫుడ్ని టేస్ట్గా చేస్తారు, మనకు పెట్టేస్తారు. మనం ఆడ పైసలు సమర్పించుకుంటాం. తర్వాత మెల్లగా రోగం స్టార్ట్ అవుతుంది. అంతా కూడా పెద్ద మాఫియా. తర్వాత ప్యాకెట్ పాలు. ఇప్పుడు దొరుకుతున్న ప్యాకెట్ పాలు చూడండి, చాలా చిక్కగా ఉంటాయి. బర్రె పాలు కంటే కూడా చిక్కగా ఉంటాయి అవి. పాలు తాగితే బలం వస్తుందని చెప్పారు, పాలు తాగుతూ ఉంటారు. ఈ ప్యాకెట్ పాల్లో మొత్తం కెమికల్ వేస్తున్నారు. బర్రె నుంచి పాలు తీసిన తర్వాత ఎగ్జాక్ట్గా 4 hours తర్వాత పాలు పాడైపోతాయి. దాంట్లో కెమికల్ వేస్తున్నారు పాలల్లో. ఆ కెమికల్ పేరు మర్చిపోయినా నేను. ఆ కెమికల్ దేంట్లో వాడతారంటే, ఒక మనిషి చచ్చిపోతే ఆ మనిషి కుళ్ళిపోకుండా ఆ మనిషి మీద కెమికల్ వేస్తారు. చేపలు ఉంటాయి, చేపలు చచ్చిపోదంటే దాని మీద కెమికల్ వేస్తారు. డెడ్ బాడీస్ మీద వేసే కెమికల్ పాలల్లో వేస్తున్నారు. చాలా భయంకరం. మన మీద దాన్ని అమృతంగా తాగుతుంటాం, దొరికిందో సందాని. హల్లెలూయా. చాయ్ తాగకపోతే నాకు హెడేక్ వస్తుంది బ్రదర్. చాయ్ తాగితే హెడేక్ తగ్గిపోతుంది. హెడేక్ తగ్గదు, హెడేక్ని ఆపేస్తుంది, మాయం చేస్తుంది. హెడేక్ రావడానికి చాలా కారణాలు ఉంటాయి. నైట్ నిద్ర లేకపోవటం, ఎక్కువగా ఫోన్ చూడటం, టెన్షన్ పడటం, ఇవన్నీ వస్తాయి. చాయ్ బదులు వేడి నీళ్ళు తాగొచ్చు, జీలకర్ర నీళ్ళు తాగొచ్చు, వాటర్ ప్రేయర్ చేసుకొని తాగొచ్చు, తలకి నూనె రాసి మసాజ్ చేయొచ్చు, కొద్దిసేపు ప్రేయర్లో కూర్చోవచ్చు, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయొచ్చు. వీటితో తగ్గిపోతుంది. కానీ మనకి ఇవి లేవు. తలనొప్పి వస్తుంది, నేను తట్టుకోలేకపోతున్నా, ట్యాబ్లెట్. బ్రెయిన్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. మతిమరుపు రావటం, హెయిర్ లాస్ అయిపోవటం. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయండి? ఎక్కువగా కెమికల్స్ వాడటం. ట్యాబ్లెట్లు కాకపోయినా ట్యాబ్లెట్లో ఉండే కెమికల్స్ దీంట్లో ఉంటున్నాయి, ఫుడ్ ఐటమ్స్.
కాబట్టి నేను చెప్పేది ఏంటంటే సాత్విక్ డైట్ తినండి. ఈవినింగ్ 6:30 7 తర్వాత తినటం మానేయండి. మీ ఆరోగ్యం మీ చేతిలోనే ఉంది. మీకు అసలు రోగమే ఉండదు. లైఫ్ లాంగ్ ఏ హాస్పిటల్కి పోరు మీరు. జ్వరం కూడా రాదు మీకు. అవసరం లేదు. మన శరీరాన్ని మనం కాపాడుకోవాలి. రిఫైన్డ్ ఐటమ్స్, మైదాతోటి ఎగ్ పఫ్ అవుతుంది, పరోటా అవుతుంది, పూరి అవుతుంది. ఈ మైదా ఎట్లా తయారవుతుంది అంటే గోధుమ పిండిలో ఒక కెమికల్ కలుపుతారు. కెమికల్ కలిపి వేరే పిండిని సెపరేట్ చేస్తారు. చాలా డేంజర్ అది. చాలా రోగాలు వస్తాయి దాంతో, మనకు తెలియదు. చాలా ఇంపార్టెంట్. మనం పూర్వంలో ఉన్నప్పుడు ఏం రోగాలు లేకుండే, ఫుల్ స్టామినా ఉంటుండే. ఇప్పుడు చిన్న పిల్లలకి ప్రాబ్లమ్స్. చిన్న పిల్లలకి, అమ్మాయిలకైతే 10 సంవత్సరాలు 9 సంవత్సరాల్లో వాళ్ళు మెచ్యూర్ అయిపోతున్నారు. మెచ్యూర్ ఎప్పుడు అవుతారంటే 14 years 15 yearsకి అవుతారు. జెంట్స్కి 8+8, లేడీస్కి ఏంటంటే 7+7, 7+7 14 years తర్వాత మెచ్యూర్ అవ్వాలి. గర్భసంచిలో మంచి ఏం ప్రాబ్లమ్స్ రావు. ఇప్పుడు ఏమవుతున్నారు అంటే 9 years 10 yearsకే మెచ్యూర్ అయిపోతున్నారు. తల్లిదండ్రులు చాలా సంతోషపడుతారు, మా అమ్మాయి మెచ్యూర్ అయిపోయింది అని. 9 years 10 yearsలో మెచ్యూర్ అయితే మంత్లీ మెన్సన్స్ ప్రాబ్లం వస్తే వాళ్ళు దాన్ని డీల్ చేయగలుగుతారు. అట్లా అవ్వటానికి కారణం ఏంటంటే ఈ బాయిలర్ చికెన్ తినటం వల్ల. 7+7 14, 7+7 14+1 7 21, అట్లా 7 7 49. కరెక్ట్గా లేడీస్కి 49 years వచ్చిన తర్వాత మెనోపాజ్ అనేది వస్తుంది. అంటే మెన్సన్స్ అయ్యేది ఆగిపోతుంది. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే 10 yearsలోనే మెచ్యూర్ అయిపోతున్నారు ఈ కెమికల్ ఫుడ్ తినటం వల్ల. చాలా ఇంపార్టెంట్. గర్భసంచిలో ఫైబ్రాయిడ్స్, లేకపోతే గర్భసంచిలో క్యాన్సరు. కరెక్ట్ పెళ్లి చేసుకునే స్టేజ్లో గర్భసంచిలో ప్రాబ్లం ఉందని గర్భసంచి తీసేస్తారు అంతే. నిర్దాక్ష్యంగా తీసిపడేస్తారు. లేకపోతే గాల్ బ్లాడర్లో స్టోన్స్. రాత్రంతా నిద్ర లేకపోతే గాల్ బ్లాడర్లో ఒక జ్యూస్ ఉంటుంది. ఆ గాల్ బ్లాడర్ అనేది దేవుడిచ్చిన వరం. అదొక అవయం లివర్ దగ్గర ఉంటుంది. ఆ అవయం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మంచి డిసిషన్ తీసుకుంటారు. ఆ గాల్ బ్లాడర్లో స్టోన్స్, ఆ జ్యూస్ ఏమవుతుందంటే నైట్ సరిగా పడుకోకపోవటం వల్ల అక్కడ గడ్డలే అయిపోయి సేమ్ మన ముత్యాలు లాంటి రౌండ్ బాల్స్ అయిపోతాయి. అక్కడ ఏం చేయలేం, ఆపరేషన్ చేసి తీసేయాలి. అది తీసేసిన తర్వాత లివర్కి దానికి గాల్ బ్లాడర్ కొంచెం ఉంటే దానికి పైప్ కలిపేసి పెట్టేస్తారు. నైట్లో అసలే నిద్ర రాదు, ఇంకా విపరీతమైన చెమట వస్తుంది. గాల్ బ్లాడర్ పేషెంట్స్కి ఏమవుతుందంటే ఆలోచన సరిగా ఉండదు. ఎవరేది చెప్తే సరే నాకేం అర్థమవుతలేదు అంటారు. మనకు కూడా ఒక్కొక్కసారి నాకు అర్థమవుతలేదు బ్రదర్ ఏం చేయాలి, ఒకరోజు టెస్ట్ చేసి చూడండి. దానికి రోజు మీరు నైట్ నిద్రపోరు. మన నిద్ర అనేది మన డాక్టర్ అన్నమాట. ఖచ్చితంగా 6 గంటలు 7 గంటలు మనం పడుకొని ప్రయత్నం చేయాలి. అది కూడా రాత్రి నిద్రనే పోవాలి. మధ్యాహ్నం పడుకొని సాయంత్రం పడుకొని పొద్దంతా మెలకు ఉండటం అది కరెక్ట్ కాదు. దేవుని చిత్తం కూడా కాదు అది. దేవుడేమో మనం నిద్రలో ఉన్నప్పుడు ఆయన మనకి ఇస్తాడు అంటున్నాడు. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చాను. కీర్తన 143లో ఉంటుంది మాట. చాలా ఇంపార్టెంట్. ఎర్లీ మార్నింగ్ లేచి మనం ప్రేయర్ చేయొచ్చు, మధ్యాహ్నం ప్రేయర్ చేయొచ్చు, ఫాస్టింగ్ ప్రేయర్ చేయొచ్చు. ఫాస్టింగ్ అనేది చాలా మంచి ఎక్సర్సైజ్ బాడీలో. హార్ట్లో ప్రాబ్లం వచ్చినా, ట్రైగ్లిజరైడ్స్ వచ్చినా, థైరాయిడ్ వచ్చినా, బాగా వెయిట్ పెరిగిపోతున్నా, ఈవెన్ దో షుగర్ ఉన్నా, అట్లా ఏదైనా పెద్ద రోగాలు ఒక 10 చెప్పండి, 20 చెప్పండి. ఆ 20 రోగాల్ని ఫాస్టింగ్ ఉపవాసం ఉంటే కంట్రోల్ అయిపోతుంది. ఎట్లా కంట్రోల్ అవుతుంది బ్రదర్? మనకి డాక్టర్స్ చెప్పింది ఏంటంటే జ్వరం వచ్చినప్పుడు మంచిగా ఫుడ్ తినిపించి ట్యాబ్లెట్లు వేయమని చెప్తారు. అది కరెక్ట్ పొజిషన్ కాదు, సొల్యూషన్ కాదు.
జ్వరం వచ్చినప్పుడు మనం ఏం ఫుడ్ ఇవ్వద్దు అనమాట. ఎప్పుడైతే ఫుడ్ ఇయ్యారో ఉపవాసం పెడతారో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, 5 times ఇంక్రీజ్ అవుతుంది అకార్డింగ్ టు న్యాచురోపతి ప్రిన్సిపల్. ఉన్న రోగాన్ని తగ్గించేస్తుంది. మంతెన సత్యనారాయణ గారు అని చెప్పి రాజమండ్రిలో ఫేమస్ న్యాచురోపతి డాక్టర్ ఉంటాడు. ఆయనకే కరోనా వచ్చింది. కరోనా వస్తే ఆయన ఏం చేసిండంటే 3 రోజులు ఉపవాసం ఉన్నాడు. అప్పుడప్పుడు మధ్యలో నిమ్మకాయ నీళ్ళు తేనె తాగేటోడు, సాయంత్రం ఏమైనా తినేటోడు, అంతే. పొద్దుయితే మొత్తం ఉపవాసం. 3 రోజుల్లో తగ్గిపోయింది కరోనా. సింపుల్. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. మన ఆరోగ్యము మన చేతిలోనే ఉంది. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవటం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆరోగ్యానికి మనము ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఏమి తింటున్నాము? ఒక కర్రీ తింటున్నాము, దీనివల్ల నాకు లాభం ఉందా నష్టం ఉందా ఒకసారి ఆలోచించాలి. తాగుతున్నాం కూల్ డ్రింక్స్, ఒకసారి ఎప్పుడైనా కూల్ డ్రింక్స్ మీద మీరు రీసెర్చ్ చేయండి, తెలుస్తుంది. స్ప్రైట్ కావచ్చు, థమ్స్అప్ కావచ్చు. దాహానికి చిట్కా లిమ్కా అని చెప్పి యాడ్ ఇస్తారు. దాహానికి చిట్కా లిమ్కా కాదు, దాహానికి చిట్కా మంచినీళ్ళు, చల్లనీళ్ళు, కుండ నీళ్ళు దాహం తీర్చేస్తుంది. ఈ లిమ్కా కావచ్చు, కోకోకోలా కావచ్చు, స్ప్రైట్ కావచ్చు, విపరీతమైన కెమికల్ వేస్తారు దాంట్లో. అది నువ్వు ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా పాడు కాదు అది. ఏ జ్యూస్ చేసినా ఒకరోజు ద్రాక్ష రసం చేసినాం అనుకోండి, సాయంత్రంకి అది పులుసు పడుతుంది అది. మరి గ్రేప్ జ్యూస్ అని చెప్పి దొరుకుతుంది, అది పులుసు పట్టదు. ఎందుకంటే దాంట్లో ఏమేస్తారు? కెమికల్ వేస్తారు. ఈవెన్ దో చర్చెస్లో కూడా ప్రభువాళ్ళు ఇచ్చేటప్పుడు ఆ ద్రాక్షరసం బాటిల్ కొంటారు, అది 100% తప్పది. దాంట్లో కెమికల్ ఉంటుంది, అది బాగా మత్తు వస్తుంది. అది కాదు పద్ధతి. కూల్ డ్రింక్స్లో కూడా స్ప్రైట్ కావచ్చు, థమ్స్అప్ కావచ్చు, ఇవన్నీ పాడైపోయినాయి. మనం మామూలుగా ఆల్కహాల్ తింటే ఎలాంటి ఎఫెక్ట్ వస్తుందో సేమ్ ఈ కూల్ డ్రింక్స్ తాగితే కూడా అదే ఎఫెక్ట్ వస్తుంది. మీకు దాహం వేసినప్పుడు నిమ్మకాయ పిండుకొని తాగొచ్చు, బార్లీ నీళ్ళు తాగొచ్చు, కొబ్బరి నీళ్ళు తాగొచ్చు, మజ్జిగ నీళ్ళు తాగొచ్చు, తర్వాత చెరుకు రసం జ్యూస్ తాగొచ్చు. చెరుకు రసం అనేది అద్భుతమైన ఔషధం. అది బ్లడ్ లేని వాళ్ళకి బ్లడ్ వస్తుంది, కిడ్నీస్ ప్యూరిఫై అవుతాయి, కిడ్నీలో రాళ్ళు ఉంటే తగ్గిపోతాయి. డిప్రెషన్లో ఉన్నప్పుడు షుగర్ కేన్ జ్యూస్ ఇస్తే వాళ్ళకి స్టామినా వస్తుంది. చాలా ఇంపార్టెంట్. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఎండ తీవ్రత ఎక్కువ ఉంది కాబట్టి న్యాచురల్ ఫుడ్ తినడానికి ప్రయత్నం చేయండి. ప్యాకెట్ పెరుగు మానేయండి. చాలా నష్టపోతారు మీరు. చాలా భయంకరము. ఏం అర్థం కాదు, దిక్కుతోచని స్థితిలో వెళ్ళిపోతుంది కుటుంబం. లక్షలు ఎగిరిపోతాయి. డాక్టర్లు ఉన్నారు కదా అని అనుకుంటారు, వాళ్ళు ఎంత చేయాలో అంతనే చేస్తారు. ఇప్పుడు ఒరిస్సాకు మా బ్రదర్ పోయిండు, ఒక స్టోన్ తీసిరు, ఇంకో స్టోన్ తీయలే, వాళ్ళకి కనబడలే, పైప్ వేసి పంపించి వచ్చేసారు. సేమ్ అదే పెయిన్, ఫీవరు, వామిటింగ్స్, నాతంతా నిద్ర లేకపోవడం, ఇదే. అది మన జీవితం కాదు, అది అవసరం లేదు. హల్లెలూయా. మంచిగా వాటర్ తాగండి. ఆకలి వేస్తే అన్నం తినండి, ఆకలి కాకపోతే తినకండి. తిన్న గంటన్నర తర్వాత వాటర్ తాగండి. అన్ని ప్రాబ్లం తగ్గిపోతాయి మీకు. అప్పుడప్పుడు గుప్పెడ పుదీనా ఆకులు, గుప్పెడు కొత్తిమీర ఆకులు, ఒక 10 తులసి ఆకులు మంచి కడగండి, మిక్సీలో వేసి పేస్ట్ చేయండి, అందులో ఒక గ్లాస్ వాటర్ వేయండి, నిమ్మకాయ పిండుకోండి, మార్నింగ్ తాగండి. ఒక 10 days చేసి చూడండి, రోగం అన్నీ తగ్గిపోయి విపరీతమైన స్టామినా వస్తుంది, మంచి ఆలోచన వస్తుంది. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, మీరు విలువ పెట్టి కొనబడ్డారు అని చెప్పి వాక్యంలో దేవుడు చెప్పిండు. కాబట్టి ఈ జీవితం మనది కాదు. మనం వాటి గురించి ఆలోచించాలి. ఏం తింటున్నాం, ఏం చేస్తున్నాం. ఎంత ఇంపార్టెంట్ పని ఉన్నా నైట్ నిద్ర వస్తే పడుకోనికి ప్రయత్నం చేయండి. బాడీలో వచ్చే ప్రాబ్లం ఏంటంటే, బాడీ నిద్రపోదాం అని కోరుకున్నప్పుడు మనం ఫోన్లు చూస్తూ ఉంటాం, లేకపోతే ముచ్చట్లు కొడతాం. రాత్రంతా మేలుకుంటూ ఒక పెద్ద రాకెట్ సైన్స్, ఏదో ప్రపంచానికి ఏదో గొప్పగా ఏదో ఉద్ధరిస్తున్నాం అనుకున్నట్టు రాత్రంతా మేలుకో ఉంటారు.
పొద్దంతా లేవరు. ఇది కరెక్ట్ కాదు. పొద్దున్న లేవగానే మోషన్కి వెళ్ళిపోవాలి, అది అలవాటు చేసుకోవాలి. మోషన్ వస్తలేదు, 25-30% ఫ్రూట్స్ తినండి, లేకపోతే ఈవినింగ్ ఓన్లీ ఫ్రూట్సే తినండి. షుగర్ పేషెంట్స్ సపోటా, ఖజూర్, అట్టిపండు, మ్యాంగో, ఈ 4 ఫ్రూట్స్ మానేయండి. వాటర్ ఫ్రూట్స్ తినండి. నిమ్మకాయ మాత్రం మర్చిపోకండి. కనీసం ఒక 3 నిమ్మకాయలను ఒక వ్యక్తి తినాలి రోజు. ఏజ్ రిలేటెడ్ వచ్చే ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి. హెయిర్స్ వైట్ అయిపోతాయి కదా, అవి తగ్గిపోతాయి. హెయిర్ లాస్ తగ్గిపోతుంది. స్కిన్ మీద వచ్చే ఎలర్జీస్ తగ్గిపోతాయి. దేవుడు న్యాచురల్గా ఇచ్చిండు మనకి. మనం మెడికల్ షాప్లో దొరికితే ఈ ఈ విటమిన్స్ తింటే బలం వస్తుందని అనుకుంటాం కదా, 1% కూడా బలం రాదు. ఒకవేళ ఆ విటమిన్స్ ట్యాబ్లెట్ తింటే బలం వస్తుంది అని అంటే డాక్టర్లు ఓన్లీ అవే ట్యాబ్లెట్ తినమని చెప్తారు, ఫుడ్ తినటం అవసరం లేదంటారు. మనకి రియల్ విటమిన్స్, రియల్ కాల్షియం ఫుడ్ ద్వారా వస్తుంది. ఇంకా మన బాడీలో ఉన్న గొప్ప తత్వం ఏంటంటే, నువ్వు ఎంత కాల్షియం అన్నా తిను, మన బాడీకి ఎంత కాల్షియం కావాలో అంతనే తీసుకుంటుంది, మిగతా అంతా కూడా పక్కన పెట్టేస్తుంది. ఎంత విటమిన్స్ ఫుడ్ అన్నా తిను, మన బాడీకి ఎంత కావాలో అంత తీసుకుంటుంది, మిగతా అంతా వదిలేస్తుంది. చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా. దేవుడు మన బాడీని అంత అద్భుతంగా చేసిండు. బాడీలో 75% వాటర్ ఉంటుంది, 25% మ్యాటర్ ఉంటుంది. ఆ మ్యాటర్ ఏంటంటే కార్బన్, బొగ్గు. ఒక బొగ్గులో ఏదైతే కెమికల్ ఉంటుందో మన శరీరంలో అదే కెమికల్ ఉంటుంది. మనిషి చనిపోయినప్పుడు కాల్చేస్తే బూడిదిగా బొగ్గుగా మారుతాడు, బాడీలో ఉన్న వాటరు ఎగిరిపోతుంది. సింపుల్. హల్లెలూయా. కాబట్టి వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. వాటర్ తాగటం నైట్లో ఎక్కువ తాగకుండా మార్నింగ్ టైంలో ఎక్కువ తాగండి. అన్ని ప్రాబ్లం తీసేస్తుంది. కిడ్నీ ప్యూరిఫై అవుతుంది, లివర్ ప్యూరిఫై అవుతుంది, స్టమక్ ప్యూరిఫై అవుతుంది. ఒక రూమ్ సాఫ్ కాలేదు, రూమ్లో బాగా దుమ్ము ఉంది, ఎక్కువ వాటర్ వేసి కొడితే ఎక్కువ మురికి పోతుంది, తక్కువ వాటర్ వేస్తే తక్కువ పోతుంది. మనం బయట నుంచి స్నానం చేస్తాం, అయినా కానీ వాసన వస్తుంది, ఎందుకంటే లోపల నుంచి ప్రాసెస్ జరిగి బయటికి వస్తుంది. బాడీ మొత్తంలో కూడా బట్టలతో కవర్ చేసుకున్న మనం దుమ్ములో లేకపోయినా ఇంట్లో ఉన్నా కానీ బాడీ బట్టలు మురికి అవుతున్నాయి. బయట నుంచి వస్తున్న మురికి దుమ్ము కాదు, లోపల ఉన్న దుమ్ము బ్యాక్టీరియా అనేది బయటికి వస్తుంది, చెమట రంధ్రాల నుంచి అవి బయటికి వస్తుంది. కాబట్టి మంచిగా వాటర్ తాగండి. నేను మస్తు వాటర్ తాగుతా బ్రదర్ అని అంటారు. మీరు ఎప్పుడు తాగుతారు తెలుసా వాటరు? నీళ్ళు తాగానే దడే అని తాగుతారు. అది పద్ధతే కాదు. లేవంగానే కడుపులో అసలు ఏమి ఉండదు కాబట్టి కడుపులో ఉన్నదంతా కూడా వాషౌట్ అవ్వాలి. రాత్రి మనం ఎందుకు నిద్రపోవాలి అంటే, రాత్రి లివర్ టైం, గాల్ బ్లాడర్ టైం. ఇది బాడీలో ఉన్న పాయిజనస్ కెమికల్స్ అన్నీ కూడా తన దగ్గర తెచ్చుకొని మోషన్లో పంపిస్తుంది. అందుకే మనం పడుకోవాలి. పడుకుంటేనే లివర్ బాగా పనిచేస్తుంది, లేదా లివర్ డ్యామేజ్ అయిపోతుంది, లివర్ పెద్దగా అయిపోతుంది. విపరీతమైన కోపము, అహంకారము, నా మాటనే నిజము, నేనే కరెక్టు, ఇదంతా ప్రాబ్లం ఎవరికి ఉంటుందంటే లివర్ డ్యామేజ్ ఉన్న వాళ్ళకు ఉంటుంది. మనం మంచిగా వాటర్ తాగినప్పుడు లివర్ మంచిగా పనిచేసి అంత మోషన్లో తీసుకొస్తే మార్నింగ్ లేవని మోషన్కి వెళ్ళిపోవాలి. మనం 5 to 7 లోపల బాడీలోకి వెళ్ళి మోషన్ అనేది వెళ్ళిపోవాలి. వెళ్ళలేదు అంటే ఆ మోషన్ అట్లనే స్ట్రక్ అయ్యి బ్లడ్లో వెళ్ళిపోతుంది. మళ్ళా మోషన్ వచ్చినప్పుడు కొంతమంది మోషన్ ఆపుకుంటారు, చాలా తప్పది. యూరిన్ వస్తూ ఉంటే యూరిన్ ఆపుకుంటారు, చాలా తప్పది. అట్లా మీరు ఆపుకుంటూ ఉన్నారు అంటే యూరిన్ వచ్చే సెన్స్ ఆగిపోతుంది, మళ్ళా మోషన్ వచ్చే సెన్స్ కూడా ఆగిపోతుంది. ఇది మీ పిల్లలకు కూడా చెప్పాలా. పిల్లలు చాలామంది టాయిలెట్ వస్తే కూడా ఆపుకుంటారు. మా బాబు అయితే టాయిలెట్ వస్తే కూడా ఆపుకొని ఫోనే చూస్తుంటాడు, తర్వాత అర్జెంట్ టాయిలెట్ వస్తుందని పోతాడు. భయం అవుతుంటుంది ఆయనను చూస్తుంటే. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. మోషన్ వస్తలేదు,
ఫ్రూట్స్ తినటం స్టార్ట్ చేయండి. తినే ఫుడ్లో ఫ్రూట్స్ కలపండి. ఆముదం నూనె ఉంటుంది, వేడి గ్లాస్లో వేడి నీళ్ళలో ఒక స్పూన్ ఆముదం వేసుకొని తాగండి. మోషన్ ఫ్రీ అయిపోతుంది. తర్వాత అది వదిలేయండి. మళ్ళీ అది అలవాటు అయిపోతే చాలా కష్టం. సింపుల్. నిద్ర వచ్చినా రాకపోయినా 6:30, 7కి తినేయాలి. 9:30, 10 o'clock వరకు పడుకోవాలి. 10:30 లాస్ట్. బాడీలో రోగ నిరోధక శక్తి పెరిగిపోతుంది. కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళారా, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. మీరు విలువ బట్టి కొన్నారు. మీరు మీ సొత్తు కాదు. దేవుడు మనకి జీవితం ఇచ్చిండు, మన చేతిలో ఉంది. లేదంటే డాక్టర్లు కూడా అవస్థ పడుతున్నారు. వాళ్ళకి పెద్ద టెన్షన్, నర్సులకు పెద్ద టెన్షన్. మనం డాక్టర్ దగ్గర పోతే మనకంటే ఎక్కువ టెన్షన్ వాళ్ళకే ఉంటుంది. నర్సులకే ఎక్కువ టెన్షన్ ఉంటుంది. నర్సు జాబ్ చేసేటోళ్ళకి తెలుస్తుంది, డాక్టర్గా చేసేటోళ్ళకి తెలుస్తుంది. పెద్ద టెన్షన్. మంచి నిద్రలో ఉంటారు, ఫోన్ వస్తుంది, సార్ పేషెంట్ ఉన్నారు రండి అంటే పాపం వాళ్ళు అప్పుడే బట్టలు వేసుకొని రావాలా. చాలామంది డాక్టర్స్ బెల్ట్ పెట్టుకోరు. ఎందుకు పెట్టుకోరంటే బెల్ట్ పెట్టుకునే టైం కూడా ఉండదు వాళ్ళకి, అంత బిజీ ఉంటారు వాళ్ళు. వాళ్ళని కూడా మనం కాపాడుకోవాలి. వాళ్ళు మన కోసమే ఉన్నారు. కాబట్టి ఏది పడితే అవి తినకండి. ఫ్రూట్స్ అయితే అన్నీ కూడా తినండి. పొద్దున్న లేచినప్పుడు ఖచ్చితంగా పచ్చి కొబ్బరి తినండి. 25 రూపాయలు 30 రూపాయలు ఉంటుంది. పగలు కొట్టి దాంట్లో వాటర్ తాగి ఆ పచ్చి కొబ్బరి మంచి నమిలి తినండి. బ్రెయిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గిపోతాయి. బాడీలో మంచి ఫ్యాట్ డెవలప్ చేస్తుంది. పిల్లలు మతిమరుపు, చదువులో పోతలేదు మైండ్, వాళ్ళకి ఇది పెట్టండి. బ్రెయిన్లో గుజ్జును పెంచుతుంది. అంత ఆయిల్ ఐటమ్, దాంట్లో ఫుల్ ప్యూర్ ఆయిలే ఉంటుంది పచ్చి కొబ్బరిలో. చాలా ఇంపార్టెంట్. అది తిని చూడండి. ఆ ఇడ్లీ దోశ బదులు రాగి జావా తీసుకోండి. మార్నింగ్ లేచినప్పుడు నిమ్మకాయ నీళ్ళు తీసుకోండి. చిన్నవే ఇవి చేస్తే మీరు ఇంకొక 25 years, ఒక 50 సంవత్సరాలు బ్రతుకుతారంటే ఇంకో దాంట్లో 75 years హ్యాపీగా బ్రతుకుతారు, రోగాలు లేకుండా. మీ ఇంట్లో ఉన్న వాళ్ళు, పక్కన వాళ్ళు, వాళ్ళందరూ కూడా రోగాల పాలైపోతారు. మనకు రోగమే ఉండదు. చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ పద్ధతులు నేను ఎక్స్పీరియన్స్ చేసి నా ఆరోగ్యాన్ని నేను కాపాడుకున్నా ఈరోజు. చాలా ఇంపార్టెంట్. పోయిన సంవత్సరం ఇదే సమ్మర్కి విపరీతమైన షుగర్ ఉంటుండే నాకు. విపరీతంగా యూరిన్ వస్తుంది. షుగర్ పేషెంట్కి ఎట్లుంటుంది అంటే ఒక్కసారి యూరిన్ చేస్తే బాడీలోని ఎనర్జీ లెవెల్స్, వాటర్ లెవెల్స్ అన్నీ దిగిపోతాయి. వెంటనే నోరంతా ఎండిపోతుంది. మళ్ళీ వాటర్ తాగాల, మళ్ళీ వస్తుంది. గంట వస్తూనే ఉంటుంది. ఇప్పుడు లేదు అది. చాలా ఇంపార్టెంట్. కొన్ని తప్పులు చేసాము, దానివల్ల రోగం వచ్చింది. తిన్నాము, రోగం వచ్చింది. ఏది తినాలో అదే తిన్నాము, చేసిన తప్పును సరిదిద్దుకున్నాం, రోగమే లేదు. ఉన్న రోగం కూడా తగ్గిపోతుంది. తర్వాత మన ఏజ్, మన హైట్కు తగ్గట్టు మనం వెయిట్ మెయింటైన్ చేయాలి. ఎక్కువగా వెయిట్ ఉండటం వల్ల హార్ట్ మీద చాలా ఎఫెక్ట్ అవుతుంది. మన హార్ట్ ఒక 20 liters బ్లడ్ పంప్ చేయాలంటే నువ్వు ఎక్కువగా వెయిట్ పెరిగిపోతే 40 liters, 50 liters పంపు చేయాల్సి వస్తుంది. అలసిపోతుంది హార్ట్, గుండె ఆగిపోతుంది. ఒక 10-20 కిలోల బస్తా మనం మోసుకొని మనం ఎక్కువ దూరం పోలేము, అలసి వచ్చేస్తుంది, జీవితం మీద విరక్తి వస్తుంది. మన గుండె గురించి మనం ఆలోచించాలి, బ్రెయిన్ గురించి మనం ఆలోచించాలి. ఎక్కువగా ఆలోచించటం వల్ల మన బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది. ఫోన్ చూడటం వల్ల బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది. ఏదేదో ఆ ఇమేజెస్ అన్నీ బాడీలో, బ్రెయిన్లో వెళ్ళి రకరకాల ఆలోచనలు తీసుకొచ్చి మన క్యారెక్టర్ని డిస్టర్బ్ చేసేస్తాయి. బైబిల్లో చెప్పిండు, ఏమని చెప్పిండంటే నా బిడ్డలు జ్ఞానం లేక నశిస్తున్నారు అన్నాడు. చాలా ఇంపార్టెంట్. ఎక్కడైతే జ్ఞానం ఉండదో ప్రజలు నశించిపోతుంది అన్నాడు. హల్లెలూయా. నేను చెప్పినట్టు చేస్తే మీకు షుగర్ ఉంటే షుగర్ కంట్రోల్ అయిపోతుంది, బీపీ కంట్రోల్ అయిపోతుంది, థైరాయిడ్ ఉంటే థైరాయిడ్ కంట్రోల్ అయిపోతుంది, ఏ రోగమన్నా తగ్గిపోతుంది. మనం టాప్ మోస్ట్ ఒక పని చేస్తున్నాం, ప్రేయరు, భాషలు మాట్లాడడం.
భాషలు మాట్లాడడం అన్న అద్భుతమైన వరం అది. భాషలు మాట్లాడుతుంటే వినేటోనికి స్వస్థత జరుగుతుంది, చెప్పేటోనికి కూడా స్వస్థత, మాట్లాడేటోనికి కూడా స్వస్థత జరుగుతుంది. లోపల రోగం ఏదైనా ఉండని. నా ఆరోగ్యంలో ఒక రహస్యం భాషలు మాట్లాడడం కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇవి చేయండి దేవుని ప్రియమైన వాళ్ళరా. టైంకి మంచి ఫుడ్ తినండి. నైట్ మ్యాక్సిమం ఫుడ్ మానేసేయండి. 1-2-3 రోజులు ఇబ్బంది ఉంటుంది, తర్వాత అలవాటు అయిపోతుంది. ఎక్కడ పోయినా కానీ నేను తినను, ప్రాబ్లం అవుతుందని చెప్పండి, ఏం కాదు. చెప్పి ఒకరిని రక్షించండి, అది కూడా మన బాధ్యత. నేను ఈ విషయాలు తెలుసుకున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను. మన శరీరం దేవుని ఒక ఆలయం. మన ఆలయంలో ఉన్న దేవుని మనం కాపాడుకోవాలి. దేవుడు ఎక్కడో లేడు, మన శరీరంలో ఉన్నాడు. మన శరీరమే పాడైపోతే మనం దేవుని ఎలా స్తుతించగలుగుతాం? అందుకే రాస్తున్నాడు, మీ దేహంతో దేవుని మహిమపరచండి. జ్వరం వస్తే, జలుబు వస్తే, రోగం వస్తే మనం దేవుని ఏం మహిమపరుస్తాం? మనం పుట్టిందే దేవుని మహిమపరచటానికి. కానీ సైతానుడు ఏది దాంతో అయితే మనం మహిమపరచాలో దాన్నే డిస్టర్బ్ చేసేసిండు. కొన్నేమో మనం తెలుసుకోలేక, కొన్నేమో మన నెగ్లిజిబుల్ వల్ల, కొన్నేమో సైతాన్ శక్తుల ప్రభావం వల్ల. కాబట్టి ఈరోజైతే మనకు ఓపెన్ అయింది. ఇవన్నీ తెలుసుకోండి, ఇందులోకి వెళ్ళి బయటపడండి. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధమైన దేవానికి వందనాలు. ప్రభా, నిజమే తండ్రి, నీ శరీరము ప్రభా నీ శరీరము మాకిచ్చి మా శరీరాన్ని కాపాడి మా శరీరాన్ని నీ ఒక ఆలయంగా మార్చను. మా ఆలయాన్ని మేము కాపాడుకునే కృప ఇవ్వండి. అద్భుతం జరిగించు. దుష్టకట్లు, మంత్రకట్లు తెంపివేయండి. ఈ బిడ్డలకు జ్ఞానం ఇవ్వండి. ఏమి తినాలి, ఏమి తాగాలి మీరు నేర్పించండి. ఆత్మ పూర్ణులుగా మార్చండి. సాక్షిగా మార్చి రాకళ్ళు సిద్ధపరిచి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించి మీరే బలపరచమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప, తన ఒక పరిశుద్ధాత్మ సహవాసం ముఖ్యంగా మీకు సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమెన్. నేను చెప్పిన టాపిక్లో ఏమైనా డౌట్ ఉంటే అడగండి.